7 సంవత్సరాల కిందట 7 సంవత్సరాల కింద ఆలయం శిథిలావస్థలో ఉందండి. అప్పుడు వాసించేటి సంజయ్ అనే ఈ ఆలయం కట్టమని కోరిగా నాకు అప్పుడు అంత మాత్రం ఉంది నా పని, నా పరిస్థితి. అమ్మ నాకు ఆ ఓపిక కూడా ఆలయం కడతానని చెప్తాను. అంత జరిగింది. దేవుడి వల్ల, ఆ తల్లి దయ వల్ల నాకు ఆ ఆలయం కట్టే శక్తి అమ్మవారు ఇచ్చారు. నేను 2019లో ఆలయం పునర్నిర్మాణం చేసి మరి ఆలయ నిర్వహణ అంతా మా దంపతులు చేస్తున్నామండి. దానికంతా అమ్మ కృపే. దాంట్లో భాగంగా ఇది 6వ సంవత్సరం ఉండేది అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ చేసి. అప్పటి నుంచి కూడా ఆలయ నిర్వహణ అంతా కూడా మా దంపతులు చేస్తాం. ఇవాళ 6వ సంవత్సరంలో ఇవాళ 2వ రోజు అండి. ఇలా కలశ పూజ కార్యక్రమం పెట్టాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలశ పూజ కార్యక్రమం పెట్టాం. దీనికి 216 మంది పెట్టామండి. ఇవాళ 40 మంది అయితే వచ్చారు. అందరికీ కూడా ఏర్పాట్లు చేసాం, అన్ని ఏర్పాట్లు చేస్తాం. అలాగే రేపు 9వ తారీఖున మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి పూజ పెట్టామండి 216 మందికి. అలాగే 12వ దసరా మహోత్సవం సందర్భంగా అన్నదానం కార్యక్రమం 1000 మంది పెట్టామండి. ఇవన్నీ కూడా అమ్మవారి దయ వల్ల మా దంపతులు మేము నిర్వహిస్తున్నాం. మా అందరం కూడా మా పిల్లలు కూడా ఎలా నిర్వహించాలని దానికి తగ్గ ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం అండి.